అందరూ నమస్కారం అండి. నా పేరు ప్రభాకర్. ఈ ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. ఇక్కడ అనంతపూర్లో ముఖ్యంగా చాలామంది ఈ పేపర్ ప్లేట్స్ మీద, ఈ పేపర్ గ్లాసుల మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. ఈ ఎంఎస్ఎంఈ కింద లోన్లు తీసుకొని దగ్గర 200 ఫ్యాక్టరీలు మన అనంతపురం జిల్లాపైకి ఉన్నాయన్నమాట. దీని మీద ఆధారపడి వేల మంది లేబరు వీళ్ళు బతుకుతున్నారు. వాళ్ళందరికీ జీవనోపాధి లేక గత 3 నెలల నుంచి ఇంట్లో కూర్చుంటున్నారు, ఫ్యాక్టరీలు బంద్ చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ ఏ విధంగా ప్రభుత్వం న్యాయం చేయాలనుకుంటుందో దాని అది కొంచెం మేము కమిషనర్ అడిగామండి. ఆయన మా మీద ఎంతో దయ ఉంచి బయో కవర్స్ కానివ్వండి, పేపర్ గ్లాసులు అలో చేశారు. కానీ ముఖ్యంగా పేపర్ ప్లేట్స్ ఇండస్ట్రీలో ఆల్రెడీ మేము లోన్లు తెచ్చుకొని ఫ్యాక్టరీలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నాం. వాళ్ళు ఆ మిషన్లో పేపర్ ప్లేట్ తప్ప వేరే ఇంకోటి తయారు చేయలేము. అందులో ఓన్లీ పేపర్ ప్లేట్స్ కోసం మాత్రం ఉపయోగపడుతుంది. అలాంటి దాని వల్ల మేము మూసేసుకునే పరిస్థితి వస్తుంది. ఆ లోన్లు ఎలా కట్టమంటారు, ఈ సిబ్బంది జీతాలు వెళ్ళమంటారు, కరెంటు బిల్లులు కానీ బాడీలు కానివ్వండి, చాలా ఇబ్బంది పడుతున్నాం. మా మీద దయ ఉంచి కమిషనర్ గారు మాకు సాయం చేసి కోరుచున్నామండి. ఓకేనా? మే 29వ తారీఖు మున్సిపాలిటీ వాళ్ళు దాడి చేశారు ఫ్యాక్టరీ మీద కూడా. ఫ్యాక్టరీ వాళ్ళ మీద దాడి చేశారంటే మేము కూడా ఇంత ఎంఎస్ఎంఈ లోన్లు తెచ్చుకున్నాము. 6 లక్షల రూపాయలు మిషనరీలు ఉన్నాయి, 4 లక్షలు స్టాక్ ఉండింది. ఇప్పుడు ఆ మిషనరీ అంతా బంద్ చేయాలంటే మళ్ళీ ఇప్పుడు వేరే కొత్త మిషన్ తీసుకురావాలంటే ఒక ప్లేట్, ఈచ్ ప్లేట్ వచ్చేసి 6 రూపాయలు పడుతుంది. దాని రా మెటీరియల్ తెచ్చుకోవాలంటే కూడా లోన్లు సహకరించవు, బ్యాంకులు ఉండేదాన్ని కట్టమంటారు. ఇప్పుడు ఆ ఉండేదాన్ని మే 29వ తారీఖు నుంచి నేను ఫ్యాక్టరీ 4 నెలల నుంచి బంద్లో ఉంది. కానీ బయట నుంచి పొద్దుటూరు, కడప, హైదరాబాద్ నుంచి సరుకు వస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి ఎవరు చూస్తారు? మమ్మల్ని కూడా ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు ఉన్నటువంటి బంద్ చేయమంటే మా ఫ్యాక్టరీ వాళ్ళకైనా కానీ మీ దారి ఎక్కడ దొరుకుతుంది? లేబర్ బయటికి వెళ్ళిపోతున్నారు. అందరి దగ్గర కూడా లోన్లు తెచ్చుకొని ఉన్నారు. కాబట్టి ఇది మున్సిపల్ కమిషనర్ అయితేనేముంది, కలెక్టర్ గారు అయితేనేముంది, నారా చంద్రబాబు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అన్నాడు బాగానే ఉంది. కానీ మేము కూడా దానికి సహకరిస్తాం. కానీ ఉన్నట్టుండి దీన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ 95% పేపర్ ఉంటుంది, 5% మాత్రం ప్లాస్టిక్ ఉంటుంది. దాన్ని బంద్ చేయమంటే ప్రతిదానికి అందరూ 10 రూపాయల ప్లేట్, 8 రూపాయల ప్లేట్ పెట్టలేరు కదా. ఎక్కడైనా సభలు జరిగితే కూడా చిన్న రకం ప్లేట్ తీసుకుపోతారు. కానీ ఒకేసారి 10 రూపాయల ప్లేట్ తీసుకొని పోవాలంటే ఒకేసారి 1 లక్ష రూపాయలు బిల్ అవుతుంది. అది గవర్నమెంట్కి అంతా లాస్ అయిపోతుంది కదా. అదేనా కానీ మాకు కూడా మా మీద సహకరించాల్సిందిగా కోరుతున్నాము. కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి మా విన్నపం అదే కోరుకుంటున్నాము. ఇప్పుడు మళ్ళీ కొత్త మెటీరియల్ తెచ్చుకోవాలి, కొత్త మిషనరీ తెచ్చుకోవాలి. ఒక మిషనరీ వచ్చేసి 4 లక్షలు పడుతుంది. అట్లా 3 మిషన్లు ఉంటాయి కానీ మా ప్రొడక్షన్ కూడా అందవు. వాళ్ళు చెప్పినారు బాగానే ఉన్నదండి. ఏది 10 రూపాయల ప్లేట్ తెచ్చుకొని ఒక్క ప్లేట్ వాడాలి. ఒక్క ప్లేట్లు కూడా దాంట్లో చెదులు బయటకు వస్తాయి. చాలామంది చూసినారు ఎవరన్నా, నేను దానికి సాక్ష్యం చూసినా. నేను వేడి అన్నం వేస్తే దాంట్లోంచి పురుగులు బయటకు వస్తాయి. ఇది చాలామందికి తెలియదు. వస్తుంది అంటారు, స్టాక్ పెట్టేకి ప్లేస్ లేవు. ఓల్డ్ స్టాక్ అయితే వచ్చేస్తుంది కంపల్సరీ. దాంట్లో ఫంగస్ ఫామ్ అవుతుంది. అది తింటే కడుపులో అంతా ఇన్ఫెక్షన్ అయిపోతుంది పూర్తి. దాంట్లో పురుగు వస్తుందండి. కాబట్టి చూడండి, ఒక నెల రోజులు పెట్టి చూడండి. అంత స్టాక్ ఇచ్చేవాడు కూడా లేరండి ఎవరు కూడా. ఇంత స్టాక్ సప్లై చేసే వాళ్ళు కూడా లేరు ఎవరు. కమిషనర్ వచ్చేసి ఓకే ఇది ప్లాస్టిక్ వాడండి, అది పేపర్ ప్లేట్ పైన కోటింగ్ లేకుండా వాడండి అంటున్నాడు. కోటింగ్ లేకుండా వాడాలంటే అది కూడా ప్రొటెక్షన్ లేదండి. అది వచ్చేదాన్ని కూడా లేదు. ఇప్పుడు మేము 1 లక్ష ప్లేట్లు కావాలంటే సీజన్ టైంలో వాళ్ళు పంపిరు. అప్పుడు మేము ఎక్కడ ఫ్యాక్టరీ బంద్ చేసుకొని కూర్చోవాలా, తర్వాత అమ్మేవాళ్ళు ట్రేడర్స్ కూడా ఖాళీ కూర్చోవాల్సి వస్తుంది. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి ఇవన్నీ కానీ.